ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనం బైబిల్ స్టడీని కలిగి ఉన్నాం. కాబట్టి మనము వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరి ఈ రీతిగా బైబిల్ స్టడీని మేము కలిగి ఉండగా ప్రభా, ఈ సమయాన్ని ప్రభా మాకు దీవెనకరంగా, ప్రభా నీకు మహిమకరంగా నీవే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, నీ నడిపింపు మాకు దయచేసి నీవే మహిమ పొందుకోమని నీ కృపగల స్థలానికి ఈ సమయాన్ని అప్పచెప్పుకుంటూ, మరి ఈ యొక్క తండ్రి సమయంలో ఎవరైతే తండ్రి మరి నాయన ఈ మెసేజ్ వింటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావం నీ పాదములకే సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకొని మనము దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. మరి పాట పాడుకుందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును, అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును. నీవే అండగా నీ తోడుండగా ప్రేమించి ప్రార్థించి పని చేసేదం. నీవే అండగా నీ తోడుండగా ప్రేమించి ప్రార్థించి పని చేసేదం. అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును, అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును. ప్రథమము ప్రభువుని ప్రస్తుతించేసేదం, ప్రథమము ప్రభువుని ప్రస్తుతించేసేదం. నీ పరిపూర్ణ పరిశుద్ధ మార్గం పయనించుటే మాకు జీవం, నీ పరిపూర్ణ పరిశుద్ధ మార్గం పయనించుటే మాకు జీవం. అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును, అనుదినం నిన్ను ధ్యానింతును, అనుక్షణం నిన్ను స్తుతింతును. దేవునికి స్తోత్రం అండి. మరి దేవుని రీతిగా మనం స్తుతించాం. ఇప్పుడు అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం సేవకుల ద్వారా విందాం. ఇప్పుడు ఆయనకి అప్పగిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. నేను లాస్ట్ సండే అనౌన్స్ చేసినట్లు వచ్చే ఆదివారం మనకి బల్ల ఉంటుంది కనుక మరి మీరు ఇళ్లల్లో సిద్ధపరచుకునే వాళ్ళు మీరు ఇళ్లల్లో సిద్ధపరచుకోవచ్చు. ఇళ్లల్లో సిద్ధపరచుకోలేనటువంటి వాళ్ళు మీరు చర్చ్కి వస్తే కనుక మీకు నేను ఏదో ఒక టైంలో ఆ యొక్క బల్లని ఐటమ్స్ని మీకు ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి మీరు గమనించండి. మంచిది. ఈ రాత్రికాల సమయంలో నేను పెట్టుకున్నటువంటి టాపిక్ టైటిల్ ఏంటంటే వెన్ లైఫ్ సీమ్స్ హార్డ్. అంటే జీవితము కఠినతరంగా మనకు అనిపిస్తున్నప్పుడు ఎట్లాగా ఈ జీవితాన్ని జీవించాలి, ఎటువంటి దృక్పథంతో ఈ జీవితాన్ని జీవించాలి, దాని కొరకై నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 103వ కీర్తన 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. 103వ కీర్తన 19 నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి.
యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈరోజు మీరు గనక గమనిస్తే ఆఫ్రికా ఖండానికి యూరప్ ఖండానికి మధ్యలో ఉన్నటువంటి ఆ బార్డర్ దగ్గర ద పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అని అంటారు. ఇది రోమన్స్ కాలంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక కొండ శిఖరం, దాని జిబ్రాల్టర్ అని అంటారు. ఆ జిబ్రాల్టర్ అనేటువంటి ఏరియా, అక్కడ ఆ రోమన్ టైమ్స్లో ఒక పదాన్ని వాళ్ళు వాడేటువంటి వాళ్ళు లాటిన్లో దాన్ని ఏమంటారంటే నీ ప్లస్ అల్ట్రా. దాని అర్థం ఏంటంటే ప్లస్ అంటే బియాండ్, అల్ట్రా అంటే ఇక నో మోర్, అంటే నో మోర్ బియాండ్ అని అర్థం ఇచ్చేటువంటి రీతిలో అక్కడ దాన్ని నామకరణం చేశారు. ఎందుకంటే అక్కడ మీరు కనుక గమనిస్తే ఆఫ్రికా యూరప్ ఖండము ఎక్కడైతే కలుస్తుందో ఆ పక్కన అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. కాబట్టి అప్పుడున్నటువంటి నోన్ వరల్డ్లో ప్రజలందరూ ఏమని అనుకునేటువంటి వాళ్ళంటే ఇంకా ఓషన్కి అవతల ఇంకేమీ లేదు, నథింగ్ ఈజ్ బియాండ్ దట్ ఓషన్ అని వాళ్ళు ఆ ప్రాంతానికి, ఎక్కడైతే ఆ రెండు ఖండాలు కలుసుకునేటువంటి బార్డర్ ఉందో ఆ ప్రాంతానికి వాళ్ళు నీ ప్లస్ అల్ట్రా అని వాళ్ళు నామకరణం చేశారు, నో మోర్ బియాండ్. దాదాపు అంటే 1500 సంవత్సరాలు వాళ్ళందరూ తలచింది ఏంటంటే ఇంకా సముద్రం అవతలకి ఇంకేమీ లేదు. అయితే 1492 సంవత్సరంలో అంటే 15వ శతాబ్దంలో కొలంబస్ ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం మీద, ఓషన్ మీద ఆయన ప్రయాణం చేసి అమెరికా ఖండాన్ని ఆయన కనుగొన్నాడో అప్పుడు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు స్పెయిన్ దేశం వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆయన వచ్చేటువంటి తిరుగు ప్రయాణాన్ని పురస్కరించుకొని ఒక కొత్త లోగోని వాళ్ళు క్రియేట్ చేశారు. ఆ లోగోలో వాళ్ళు రాసినటువంటి మాట ఏంటంటే ప్లస్ అల్ట్రా అని 2 మాటలు ముద్రించారు. అంతకుముందేమో నీ ప్లస్ అల్ట్రా అన్నారు, అంటే నో మోర్ బియాండ్ అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాయిన్స్ మీద వాళ్ళు ముద్రించినటువంటి మాట ప్లస్ అల్ట్రా, అంటే దెర్ ఈస్ మోర్ బియాండ్. అప్పుడే మనం వెస్ట్లో ఉన్నటువంటి అమెరికా ఖండం కనుగొనబడింది. ఈరోజు మనం చూస్తున్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రానికి అవతల నార్త్ అమెరికా కానీ సౌత్ అమెరికా అనేటువంటి ఖండాలని మనం ఈరోజు వరల్డ్ మ్యాప్లో మీరు గమనించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మానవుడు చాలాసార్లు తన జీవితం వంక చూస్తున్నప్పుడు ఇదే మాట అంటూ ఉంటాడు. జీవితాన్ని ఎంతవరకు వాడు ఆలోచిస్తాడంటే నా పుట్టుక, నా మరణం. మనం జీవితం వరకు సాధారణంగా అంతవరకు ఆలోచిస్తాం. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఉన్నటువంటి జీవితమే జీవితం అనుకొని మనం కూడా అక్కడ పేరు పెట్టేసుకున్నాం. ఏమని తెలుసా? నీ ప్లస్ అల్ట్రా, దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ లైఫ్. అందుకే మానవుడు పుట్టుకతో ప్రారంభించినటువంటి జీవితం మరణంతో ముగించబడుతుంది. ఆ తర్వాత మనకేంటో తెలీదు, నో మోర్ బియాండ్ అని మనం ఒక కంక్లూజన్కి వచ్చేసాం చాలామంది ప్రపంచంలో. కానీ సమస్య ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి సత్యం ఏంటంటే ప్లస్ అల్ట్రా, దెర్ ఈస్ మోర్ థింగ్స్ బియాండ్ ద హ్యూమన్ లైఫ్. మనం ఏదైతే మానవ జీవితము కేవలము జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి కాలము మాత్రమే, దీనికి మించి ఏమీ లేదు అని అనుకుంటున్నామో, ఆ రకంగా అనుకునేటువంటి మనము వీఆర్ మిస్సింగ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ లైఫ్ అని అంటాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము చెప్పేటువంటి సత్యం ఏంటంటే దేర్ ఈజ్ మోర్ బియాండ్ యువర్ డెత్. మన మరణము తర్వాత కూడా నన్ను అడిగితే అసలు జీవితం చాలా ఉంది, నిత్యత్వం అనేటువంటిది ఉంది. నువ్వు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో అలాగా ఏమీ లేదులే అని గనక నీ జీవితాన్ని ముగించేసుకుంటే, నీ జీవితం ముగించబడిన తర్వాత సత్యాన్ని నువ్వు ఎదుర్కొన్నప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు రియాక్ట్,
ఎట్లా ప్రతిస్పందించబోతున్నావు? కానీ వాస్తవం ఏంటో తెలుసా, ఆ రోజు సత్యాన్ని నువ్వు తెలుసుకొని కూడా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే క్రైస్తవ సత్యం, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే దెర్ ఈజ్ మోర్ లైఫ్ బియాండ్ డెత్. మరణానికి మించి కూడా ఇంకా జీవితము చాలా ఉంది. కాబట్టి నేను అంటున్నాను, ఆ జీవితము ఎట్లా ఉండబోతుంది, ఆ జీవితము ప్లస్ ఆ మాటకు వస్తే ఈ జీవితం, మరణములోపు ఉన్నటువంటి జీవితాన్ని నేను అర్థవంతంగా ఎట్లా జీవించగలుగుతానంటే ఒకే ఒక్క కారణం, ఇఫ్ యు హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని బట్టి. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 103వ కీర్తన, బహుశా మొదటి 5 వచనాలు క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళకి చాలామందికి ఆ వచనం చాలా తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు రాసినటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. 103వ కీర్తన స్టార్టింగ్లో దావీదు తన ఇండివిజువల్ ప్రైజ్తో మొదలు పెడతాడు. ఇండివిజువల్గా తాను ప్రభువుని స్తుతించడంతో ఆయన ప్రారంభిస్తాడు. 103వ కీర్తన చివరికి వచ్చేటప్పటికి స్కోప్ పెంచాడు. దెర్ ఈజ్ మోర్ బియాండ్. జీవితం అంటే నేను నువ్వు మనం ఒక్కళ్ళమే కాదు. అందుకనే ఆ స్కోప్ పెంచి అన్నాడు, సమస్త సృష్టి కూడా దేవుణ్ణి సృష్టించాలి. ఈ రాత్రికాల సమయంలో సమస్త సృష్టి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఏంటి దేవుని యొక్క అధికారంలో ఉన్నటువంటి ఆ స్కోప్ ఏంటో కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా, మొదటి 5 వచనాల్లో దావీదు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడతాడు. చివరి 5 వచనాలు దేవుని యొక్క అధికారం గురించి మాట్లాడతాడు. దాని అర్థం ఏంటో తెలుసా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క నమ్మకత్వాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని యొక్క అధికారం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని యొక్క నమ్మకత్వంతో మనకి సంబంధం లేకుండా, మనకి పరిచయం లేకుండా, దేవునితో మనకు ఆ సంబంధం ఏర్పాటు కాకుండా దేవుని యొక్క అధికారాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవటానికి అవకాశం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలని మొట్టమొదటిగా మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఆ మాటకు వస్తే దేవుని యొక్క అధికారం ఏంటి అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే, సర్వసాధారణంగా మనందరికీ కూడా దేవుని యొక్క అధికారం గురించి ఆలోచించినప్పుడు, ఇదిగో దేవుడు సృష్టిని చేశాడండి, దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలు చేశాడండి, దేవుడు భూమిని కలగజేశాడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగయ్యిందండి, దేవుడు సమస్త సముద్ర రాసులు చేశాడండి, దేవుడు సముద్రం మీద అధికారం కలిగిన వాడండి, దేవుడు సృష్టి మీద అధికారం కలిగిన వాడండి. ఇవన్నీ కూడా మనకి బాగానే అనిపిస్తూ ఉంటాయి. ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అవుతుందో తెలుసా, వెన్ గాడ్స్ అథారిటీ బికమ్ మోర్ పర్సనల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాల్లో నేను అంటాను, దేవుడు మన జీవితముతో ఆయన ముడిపడినంత వరకు కూడా దేవుని యొక్క అధికారం కానీ, దేవుని యొక్క సర్వాధికారాన్ని కానీ మనం పెద్దగా దాని విషయంలో పెద్ద సీరియస్గా మనం తీసుకోం. కానీ ఎప్పుడైతే వెన్ గాడ్స్ అథారిటీ బికమ్స్ పర్సనల్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలోకి అదే విషయం గనక మన జీవితంలో అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ మాటకొస్తే మన జీవితాల్లో ప్రతి అంశంలో కూడా దేవుని యొక్క సర్వాధికారముతో మిళితమై ఉంది అనేటువంటి విషయాన్ని అంగీకరించడం చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎందుకు మనము అంగీకరించలేకపోతున్నామంటే, ప్రధానంగా 2 విషయాలు మనకి ఆటంకంగా కనపడతా ఉంటున్నాయి. దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోవటానికి మానవుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 ఆటంకాలు ఏంటో తెలుసా. మొట్టమొదటిది ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయినబుల్ క్యాటస్ట్రోఫ్స్ అంటారు. దాని అర్థం ఏంటంటే, వివరించలేనటువంటి విపత్తులు మన చుట్టూ సంభవిస్తున్నప్పుడు దేవుని యొక్క అధికారం విషయంలో మనందరికీ
ప్రశ్న తలెత్తడానికి అవకాశం ఉంది. ఈరోజు మనం కనుక గమనిస్తే ప్రపంచ మానవ చరిత్రలో ఎన్ని రకాలైనటువంటి విపత్తులు మనం ఎదుర్కొన్నాం. చాలా విపత్తులు ఎదుర్కొన్నాం. ఆ మాటకు వస్తే ఈరోజు కూడా ప్రపంచమంతా కూడా ఒక వైరస్ అనేటువంటి విపత్తులో చిక్కుకొనుంది. నేనంటాను, ఇటువంటి విపత్తు సంభవించినప్పుడు ఈ విపత్తును వివరించలేనటువంటి నిస్సహాయత మన జీవితాలకు వచ్చినప్పుడు మనము మొట్టమొదటిగా ప్రశ్నించేది దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క అధికారాన్ని. అవునంటారా కాదంటారా? నేనంటాను, దేవుని అధికారం when it comes personal to your life. ఆ మాట కోసం ఇంకా ముందుకెళ్ళి చెప్పనీయండి. నిన్న మొన్నటి దాకా మనం విపత్తుల గురించి ఆలోచించినప్పుడు ఎక్కడో ఇండోనేషియాలో సునామీ అంటే మనకి పెద్దగా అనిపించలేదు. ఎక్కడో అమెరికాలో ఏమంటారు ఇదేదో టొర్నాడో వచ్చింది, లేదంటే హరికేన్ వచ్చింది అని అంటే పెద్దగా మనం ప్రతిస్పందించలేదు. ఎక్కడో చైనాలో వైరస్ వచ్చింది అంటే పెద్దగా మనం ప్రతిస్పందించలేదు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈరోజు ఎక్కడో ఉందనుకున్నది మన ఇంటి పక్కనే ఉంది. ఈరోజు కనుక మీరు ప్రభుత్వం చెప్పేటువంటి యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేస్తే 500 మీటర్ల దూరంలో ఎంతమంది అస్వస్థతతో ఉన్నారు, 1 కిలోమీటర్ దూరంలో ఎంతమంది అస్వస్థతలో ఉన్నారు, 5 కిలోమీటర్ల దూరంలో ఎంతమంది అస్వస్థతలో ఉన్నారు, గణాంకాలతో సహా ఆ యాప్లో ప్రజెంట్ చేయబడతా ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో విపత్తులు జరుగుతున్నప్పుడు అది నాకు వ్యక్తిగతంగా తోచలేదు. కానీ ఈరోజు మనం అనుకునేటువంటి విపత్తు ఇట్ హ్యాస్ బికమ్ సో పర్సనల్. మా ఊరు వచ్చింది, మా వీధి దగ్గరికి వచ్చింది, లేదంటే నా పక్కనే వచ్చింది అనేటువంటి ఆ భయం ఎప్పుడైతే మనిషిని వెంటాడుతుందో, when the reality of the tragedy becomes so near to us, అప్పుడు వెంటనే మనము దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. రెండో విషయం, ఎప్పుడు మనకి దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నించడం మన జీవితాల్లో సంభవిస్తుందంటే when you look at the prosperity of the wicked. మనం అనుకుంటాం సాధారణంగా నా దృష్టికి నేను మంచివాడిని, మనందరం కూడా ఎవరి దృష్టికి వాళ్ళ మంచిగానే కనపడతా ఉంటాం. కానీ చాలాసార్లు మన ముందున్నటువంటి ఆ యొక్క ప్రశ్న సందిగ్ధం ఏంటో తెలుసా? నేను బాగానే ఉన్నాను, కానీ నా జీవితంలో అన్యాయం జరుగుతుంది. నా ఎదుటివాడు లేదంటే వేరే వాడు ఎవరైనా కానీ వాడు అంత దుర్మార్గంగా ఉన్నాడు, కానీ వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లోకి ఎప్పుడైతే వస్తుందో మనలో వెంటనే వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్. ఈరోజు నేను ఏదైతే పరిస్థితిని నా జీవితంలో అనుభవిస్తున్నానో నిజానికి ఐ డోంట్ డిజర్వ్ టు ఎక్స్పీరియన్స్ దట్ సిచ్యువేషన్. అది నాకు అన్యాయంగా కనపడతా ఉంది. అప్పుడు వెంటనే నేను ప్రశ్నించేది ఏంటో తెలుసా? దేవుని యొక్క అధికారం. నా చుట్టూ నేను వివరించలేనటువంటి విపత్తులు నాకు సంభవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క అధికారాన్ని నేను ప్రశ్నించేవాడుగా ఉంటాను. లేదంటే నా జీవితంలో ఏదైతే ఇది నాకు రాకూడదు, ఇది రావటానికి నాలో ఏ యోగ్యత లేదు, లేదంటే ఎటువంటి తప్పు నేను చేయలేదు, ఐ డోంట్ డిజర్వ్ దిస్ అనేటువంటి ఆ యొక్క ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో వెంటనే we begin to question God's authority. దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క అధికారం గురించినటువంటి కొన్ని విషయాలు దేవుని వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవటానికే ఈ మాటలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉంటున్నాను. అయితే దేవుని యొక్క అధికారాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఒక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఈరోజు విశ్వంలో దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ విల్ అని అంటాను. అంటే 2 ఇష్టాలు అవి పనిచేస్తూ ఉంటున్నాయి. ఒకటి దేవుని యొక్క ఇష్టమైతే రెండోది నా ఇష్టం. ఆ మాట కోసం ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే
సాతాను యొక్క ఇష్టము కింద సబార్డినేట్గా ఉన్నటువంటి నా ఇష్టం. ఎందుకో తెలుసా? మన చిత్తం అనేటువంటిది, మన ఇష్టం అనేటువంటిది అయితే దేవుని యొక్క అధికారం కింద ఉంటుంది, లేదంటే సాతాను యొక్క అధికారం కింద ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే బయటికి నా ఇష్టం అనేటువంటిది నాకు కనపడుతున్నా, నా ఇష్టం అనేటువంటిది ఈధర్ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి సబార్డినేట్గా ఉండాలి, లేదంటే సాతాను యొక్క చిత్తానికి సబార్డినేట్గా ఉండాలి అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే దేవుడు సృష్టి చేసినటువంటి క్రమంలో ఇట్ వాజ్ ఓన్లీ గాడ్స్ విల్ విచ్ వాజ్ ఆపరేటింగ్. దేవుని చిత్తము ఒక్కటే ఆపరేట్ అవుతూ ఉంటున్నప్పుడు మీరు గమనించారా? ప్రభు చేసిన ప్రతిదీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా మంచిదిగా ఉంది. అందుకే ప్రతిరోజు ప్రభు సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది అనేటువంటి వాస్తవం మనకి దేవుని వాక్యాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సాతానుగాడు లేదంటే ప్రభువు సృష్టించినటువంటి ఒక దేవదూత దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క స్థానాన్ని పొందుకోవాలి అనేటువంటి అభిలాషతో దేవుని మీద ఎప్పుడైతే తను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ దేవదూతను ఆయన ఏం చేశాడు? పడద్రోసేసాడు. దానినే మనం సాతాను అని అంటాం. నా ఎప్పుడైతే సాతాను అనేటువంటి వాడు ఇప్పుడు లోకంలో ప్రవేశము చేశాడో, నౌ దేర్ హ్యాస్ బికమ్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ విల్. ఆదాము అవ్వలు ఏం చేశారంటే సాతాను యొక్క చిత్తాన్ని చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, దేవుని యొక్క చిత్తానికి బదులు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సృష్టిలో రెండు చిత్తాలు ఆపరేషన్లో ఉన్నాయి. దేవుడు వెలుగుమయమైతే సాతాను వాడు అంధకారం. దేవుడు సత్యమైతే సాతానుగాడు వాడు అసత్యం. దేవుడు ఆయన జీవానికి మూలమైతే సాతానుగాడు మరణానికి, రోగానికి వాడు మూలమైపోయాడు. ఆ మాటకొస్తే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిన. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. నౌ సేటన్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, మనము దేవుని సంబంధముమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. దాని అర్థం ఏంటో తెలుసా? లోకము ఇట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై సేటన్. కాబట్టి నేను అంటాను, దేవుడు ఆయన ఒక్కడే ఆపరేట్ అవుతున్నప్పుడు అంతా బాగా ఉన్నటువంటి ప్రపంచం ఎప్పుడైతే సాతాను యొక్క ప్రవేశంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ విల్ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సాతాను గాడు వాడు ఈ యొక్క భూమికి వాడు వాడు కంట్రోల్లో ఉన్నాడు. వాడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా వాడు గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, స్మాల్ జీ అని అంటా నేను, క్యాపిటల్ జీ కాదు. సో స్మాల్ జీ, గాడ్ ఆఫ్ ద వరల్డ్, ఆ రకంగా వాడు చలామణి అవుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా మన లోకంలో చూస్తున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనందరికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఏమండి మరి దేవుడు ఆయన సర్వాధికారి కదా, ఆయన సాతానుని ఎందుకు డిస్ట్రాయ్ చేయకూడదు? అసలు సాతానును గనక డిస్ట్రాయ్ చేస్తుంటే అసలు ఈ విపత్తు అంతా వచ్చేది కాదు కదా, సృష్టిలో ఈ డిస్టర్బెన్స్ వచ్చేది కాదు కదా అనేటువంటిది మనందరికీ వచ్చేటువంటి సర్వసాధారణ ప్రశ్న. దేవునికి సాతాను పైన అధికారం ఉందా? అబ్సల్యూట్లీ ఆయనకి అధికారం ఉంది. ఆయన సాతానుని బంధించబోతున్నాడా? ఎస్, ఆయన బంధించబోతా ఉంటున్నాడు.
కానీ ఆయన సాతానుని బంధించేలోపు ఈరోజు ఉన్నటువంటి ఈ సమయాల్లో మనం ఒక ఆధ్యాత్మికమైనటువంటి పోరాటములో ఉన్నాం, స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, దేవుని యొక్క అధికారం నేను ఎప్పుడు దాని విషయంలో నేను ధిక్కరించడానికి అవకాశం ఉందంటే, నా జీవితాన్ని గనక కేవలం జననానికి మరణానికి మధ్యలో ఉన్నటువంటి సమయంగానే పరిగణిస్తే అప్పుడు ఐ విల్ మిస్ గాడ్స్ అథారిటీ. అంత మాత్రమే కాదు, నా జీవితంలో ఎప్పుడైతే వెన్ ట్రాజడీ బికమ్స్ పర్సనల్ ఇన్ మై లైఫ్, నేను ఊహించినటువంటి విపత్తు నాకు అందుబాటులో గనక వస్తే, దాన్ని వివరించలేనటువంటి పరిస్థితిలో నేనుంటే వెంటనే దేవుని యొక్క సర్వాధికారం మీద నాకు ప్రశ్న వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్కి కారణం 2 చిత్తాలు ఆపరేషన్లో ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తం, రెండోది నా ఇష్టం, విచ్ ఈజ్ అండర్ అథారిటీ. ఇది దేవుని యొక్క అధికారం కిందనా ఉంటుంది, లేదంటే సాతాను యొక్క అధికారం కిందైనా ఉంటుంది. అప్పుడు వెంటనే నాకు వచ్చేటువంటి మరో ప్రశ్న ఏంటంటే, ఇదంతా ఎందుకు? దేవుడు గనక సాతాన్ని డిస్ట్రాయ్ చేసేసి ఆయన ప్రపంచాన్ని సేటన్ ఫ్రీ యూనివర్స్, ఈరోజు మనం అనుకుంటున్నాం కదా వైరస్ ఫ్రీ యూనివర్స్ మనకు కావాలి, అట్లానే సేటన్ ఫ్రీ యూనివర్స్ కింద దేవుడు ఆయన చేయొచ్చు కదా అంటే, ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు. కాకపోతే ఈ రోజున మనము అది జరిగేంత వరకు కూడా ఒక పోరాటములో ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని కూడా దేవుని యొక్క వాక్యం నుండి మనం అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ముందుకెళ్తాను. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు దేవుని యొక్క అధికారం కిందకు నేను రావాలి అనేటువంటిది కనుక ఆలోచిస్తే, మనకు అర్థమైనా మనకు అర్థం కాకపోయినా, మనము వివరించగలిగినా వివరించలేకపోయినా, మనకి ఇష్టమున్నా మనకి ఇష్టం లేకపోయినా, ఎందుకు నేను దేవుని యొక్క అధికారం కిందకి నా జీవితాన్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరత ఉంది అని అంటే కనుక ఆలోచిస్తే, ఈరోజు మనము జీవిస్తున్నటువంటి ప్రపంచం, మనము నివాసము చేసేటువంటి సృష్టి, అది దేవుని చేత నిర్మించబడినటువంటి నివాసం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అన్లెస్ నువ్వు నేను గనక దేవుని సృష్టి కానటువంటి సృష్టిని గనక మనము చేయగలిగి అందులో మనం జీవిస్తే తప్పితే, దేవుని సృష్టిలో నువ్వు బ్రతికినంత కాలము దేవుని యొక్క అధికారం కింద నువ్వు ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు ఇష్టమున్నా లేకపోయినా. ఇది అర్థం కాడ మీకు ఉదాహరణ కూడా చెప్తాను. సాధారణంగా పిల్లలు వాళ్ళు కొంచెం టీనేజర్స్ అయిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉంది తల్లిదండ్రుల మీద. అప్పుడు నేను చెప్తాను, రే, ఈ ఇంటిలో మీరున్నంత కాలము తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండవలసిందే. మీరు ఈ ఇంటిలోండి బయటికి వెళ్ళినటువంటి రోజున, మీ ఇల్లు మీరు నిర్మించుకున్నటువంటి రోజున, మీ జీవితాలు మీరు జీవించేటువంటి రోజున మీ స్వంత ఇష్టాన్ని చేయటానికి మీకు అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రుల ఇంటిలో మీరు ఉన్నంత కాలము కూడా మీరు తల్లిదండ్రుల యొక్క అధికారం కింద ఉన్నారు అనేటువంటి వాస్తవం మీకు అర్థం కావాలి అని సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి బోధిస్తూ ఉంటారు. సేమ్ ఇస్ టు ఈవెన్ విత్ గాడ్. ఈరోజు మనం పీల్చే గాలి దేవుడు మనకిచ్చిందే, ఈరోజు మనం నివసిస్తున్నటువంటి భూమి దేవుడు మనకిచ్చిందే, ఈరోజు మనం ఏదైతే ప్రాణాన్ని అనుభవిస్తున్నామో, ఏదైతే జీవితాన్ని అనుభవిస్తున్నామో అది దేవుడు మనకిచ్చిందే. అటువంటప్పుడు ఇప్పుడు ఎవరి అధికారం కింద నువ్వు పనిచేస్తావు? ఎవరి అధికారం కింద నువ్వు జీవిస్తావు? నువ్వు ఉండేదేమో దేవుని ఇంట్లో, నువ్వు ఉండేది దేవుని యొక్క సృష్టిలో, నువ్వు పోషించబడేది దేవుని చేత. దేవుని యొక్క అధికారం కింద మరి లేకపోతే ఎట్లా కుదురుద్ది? అది లాజికల్గా మీకు అనిపిస్తుందా? కాబట్టి నేను అంటాను, అన్లెస్ మన సొంత సృష్టి, మన సొంత జీవితం మనము నిర్మించుకోగలిగితే తప్పితే, ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటో తెలుసా? జస్ట్ టు కమ్ అండర్ గాడ్స్ అథారిటీ.
నీ చిత్తాన్ని గనక దేవుని యొక్క సర్వాధికారం కిందకి తీసుకొస్తేనే నీ జీవితానికి మనుగడ ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవుని అధికారం కిందకి నీ జీవితాన్ని నువ్వు తీసుకొని రాకపోతే ఆటోమేటిక్గా నీ జీవితం సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఇది, నువ్వు చేసుకోవాల్సినటువంటి ఎన్నిక. డూ యూ వాంట్ టు లివ్ అండర్ గాడ్స్ అథారిటీ ఆర్ డూ యూ వాంట్ టు లూజ్ యువర్ లైఫ్ అండర్ సేటన్స్ అథారిటీ? ఈ నిర్ణయం మనమే తీసుకోవాలి. ఎందుకో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లే నియమింపబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈరోజు నీ ముందు నా ముందు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ ఆర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, వీఆర్ ఆల్రెడీ ఇన్ గాడ్స్ క్రియేషన్. దేవుని యొక్క సృష్టిలో మనం భాగమై ఉన్నాం. మనంతటా మనము స్వతంత్రంగా మన జీవితాన్ని నిర్మించుకోవటానికి కానీ మన జీవితాన్ని జీవించడానికి కానీ మనకి కెపాసిటీ లేదు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అంగీకరించి ఈధర్ నీ జీవితాన్ని దేవుని యొక్క అధికారం కిందకన్నా తీసుకొని రావాలి, లేదంటే నీ జీవితాన్ని సాతాను యొక్క అధికారానికి నువ్వు అప్పగించుకోవాలి. ఏది బెటరో మనమే ఆలోచించాలి. అయితే రాత్రికాల సమయంలో చాలామంది క్రైస్తవులు ఎట్లా బిహేవ్ చేస్తారు దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క సృష్టిలో అంటే యవనస్తుల్లాగా బిహేవ్ చేస్తారు. నేను అంటాను, మెనీ క్రిస్టియన్స్ బిహేవ్ లైక్ టీనేజర్స్ ఇన్ గాడ్స్ హౌస్. ఏంటి పాస్టర్ గారు ఈ ఉదాహరణ అంటే చెప్పండి. పిల్లలు చిన్నప్పుడు చాలా చక్కగా తల్లిదండ్రులు భలే లోబడతారండి. తల్లిదండ్రులు చక్కగా వాళ్ళని రెడీ చేస్తారు. తల్లిదండ్రులు ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి హాయిగా వచ్చేస్తారు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు, ఏ పని చెప్తే అది చేస్తారు. ఒక్కసారి వాళ్ళు యవనస్తులు అయిన తర్వాత వాళ్ళ సంబోధనలు మారిపోతాయి, వాళ్ళ హావభావాలు మారిపోతాయి, వాళ్ళ విధేయతలు మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళు ఎదిరించడానికి మొదలు పెడతారు తల్లిదండ్రుల్ని. ఇక్కడ మీరు గమనించండి, టీనేజర్స్ కూడా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళంటారు తల్లిదండ్రులతో, మీ ఇంట్లో మేము బతుకుతాం, మీరు పెట్టే తిండి మేము తింటాం, మీరు ఇచ్చేటువంటి వసతులు మేము అనుభవిస్తాం, మీరు చెప్పించేటువంటి చదువు మేము చదువుతాం, కానీ మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని మేము ఫాలో అవుతాం. మాకు కొన్ని అభిష్టాలు ఉన్నాయి, మేము వాటిని ఫాలో అవుతాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు యవనస్తులకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఇంటిలో నుండి వాళ్ళకి సమస్తము కావాలి, తల్లిదండ్రుల అధికారం తప్పితే. తల్లిదండ్రులు ఇచ్చేటువంటి డబ్బులు కావాలి వాళ్ళకి, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి వసతులు కావాలి వాళ్ళకి, తల్లిదండ్రులు పెట్టేటువంటి తిండి కావాలి, అన్నీ కావాలి. తల్లిదండ్రుల అధికారం మట్టికి వాళ్ళకి అక్కర్లేదు. అందుకే నేటి యవనస్తులు ఎట్లా తయారయ్యారో తెలుసా? తల్లిదండ్రులు ఉపయోగించుకుంటున్నారు. యవన వయసులోకి వచ్చిన తర్వాత మా జీవితాలు మేము జీవించగలం అని వాళ్ళు ధిక్కరించి, తల్లిదండ్రుల యొక్క అధికారాన్ని ధిక్కరించి వెళ్ళిపోయేటువంటి యవనస్తులు ఎంతమంది ఈరోజు ప్రపంచంలో లేరండి? ఎంతమంది తల్లిదండ్రులు కృంగిపోతున్నారు? అదేంటి నా బిడ్డేనా ఇట్లా చేసేది అని ఎంతమంది తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తల్లిదండ్రుల నుండి అన్నీ కావాలి, తల్లిదండ్రుల యొక్క ఇష్టము, తల్లిదండ్రుల యొక్క అధికారము తప్పితే. నేనంటాను, యు ఆర్ యూజింగ్ యువర్ పేరెంట్స్, యు ఆర్ నాట్ ఒబేయింగ్ యువర్ పేరెంట్స్. అలానే క్రైస్తవులు చాలామంది కూడా దేవుణ్ణి వాడుకుంటున్నారండి, దేవునికి విధేయత చూపించట్లేదు. మనకు కూడా అంతే, దేవుడిచ్చేవన్నీ కావాలి. అందుకే మనం ప్రార్థన చేస్తాం. ఎంతవరకు ప్రార్థన చేస్తాం? దేవుడు మనకి ఏది ఇవ్వాలో అంతవరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకి ఇచ్చేవన్నీ కావాలి, ఆయన ఇష్టము ఒక్కటి చేయటం మనకి ఇష్టం ఉండదు. నేనంటాను,
అది ఎట్లా కుదురుద్ది? అది ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని యొక్క అధికారాన్ని అర్థం చేసుకోండి. మనము దేవుని యొక్క అధికారం కింద ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి క్షేమం ఏంటో తెలుసా? బ్రింగింగ్ యువర్ లైఫ్ సబ్జెక్ట్ టు గాడ్స్ అథారిటీ. అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బి రూయిన్డ్ అండ్ డిస్ట్రాయిడ్. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు చాలా క్లియర్గా చెప్పాడు, దుష్టుడు దేనికి వస్తాడండి? దొంగతనం చేయటానికి వస్తాడు, నాశనము చేయటానికి వస్తాడు. నీ జీవితాన్ని బిల్డ్ చేయగలిగినటువంటి వాడు దేవుడు. నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి వాడు సాతాను. కాబట్టి నీ ఇష్టం ఎవరి అధికారం కింద తీసుకొస్తావు? దేవుని యొక్క అధికారం కింద తీసుకొస్తావా? సాతాను యొక్క అధికారం కింద తీసుకొస్తావా? నీదే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఫిజికల్గా మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు నీ జీవితాన్ని వాళ్ళు నిర్మిస్తారా, లేదంటే వేరే వాళ్ళు నీ జీవితాన్ని నిర్మిస్తారా? ఎవరికి నీ జీవితం పట్ల కన్సర్న్ ఉంది? తల్లిదండ్రులకు ఉందా, బయట వాళ్ళకు ఉందా? మనం కూడా బుద్ధిహీనంగా ఆలోచించి తల్లిదండ్రులను ధిక్కరించి వారి అధికారాన్ని ధిక్కరిస్తే నీ జీవితానికి ఏం ఆశీర్వాదం ఉంటుంది? కాబట్టి పిల్లరా గమనించండి, మనకు అర్థమయ్యే రీతిలో ఈ విషయాలు ఉదాహరణతో నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క అధికారాన్ని మీరు అర్థం చేసుకోవాలని. The best thing to do in life is to submit your life to God's authority. జీవితాన్ని మనం చూసేటప్పుడు there are two ways in which you can look at your life. నీ జీవితాన్ని రెండు రకాలుగా నీవు చూడొచ్చు. ఒకటి, దేవుని దగ్గర మొదలయ్యి నీ ప్రాబ్లం వైపుకి నువ్వు ప్రయాణం చేయొచ్చు. నేను అంటాను దట్ ఈస్ ద బెస్ట్ వే టు లుక్ ఎట్ లైఫ్. జీవితాన్ని గనక నువ్వు నిజంగా సంతోషంగా అనుభవించాలి, జీవితాన్ని నువ్వు నిజంగా అర్థం చేసుకోవాలంటే ద బెస్ట్ అప్రోచ్ ఏంటో తెలుసా? స్టార్ట్ విత్ గాడ్ అండ్ దెన్ గో టువర్డ్స్ యువర్ ప్రాబ్లం. కానీ చాలాసార్లు మనం చేసేటువంటి పని ఏంటంటే మన రివర్స్లో వస్తాం. వీ స్టార్ట్ విత్ ద ప్రాబ్లం అండ్ దెన్ కమ్ టు ద కంక్లూజన్ అబౌట్ గాడ్. మనం సమస్య దగ్గర ప్రారంభమవుతాం, సమస్యను చూసి ఈ సమస్య ఇట్లాగా ఉంది కదా, దేవుడు ఎందుకు ఇట్లాగా ఉన్నాడు అని మనం దేవుడిని క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే మన జీవితాల్లో ఎటు వెళ్ళట్లా మన జీవితాలు. ఎందుకో తెలుసా? మన స్టార్టింగ్ పాయింట్ ప్రాబ్లం ఉంది. యువర్ స్టార్టింగ్ ఎట్ ద ప్రాబ్లం రాదర్ దాన్ టు స్టార్ట్ ఎట్ గాడ్. నీ జీవితంలో ఎప్పుడైతే దేవునితో నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు సమస్యను అర్థం చేసుకోవడానికి నీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అంతేగాని నీ జీవితంలో నువ్వు సమస్య దగ్గర ప్రారంభమై ఈ సమస్య గనక దేవుడు చేస్తే నేను దేవుని ఇట్లాగ అనుకుంటాను, లేదంటే ఈ సమస్య నాకు వచ్చింది కాబట్టి నేను దేవుని ఇట్లా అనుకుంటానని గనక నువ్వు చేసినట్లయితే గనక యువర్ ఎంటైర్ అప్రోచ్ ఈజ్ రాంగ్ అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో ప్రాబ్లం దగ్గర స్టార్ట్ అయితే ఇట్ గోస్ నోవేర్. ఇది మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. యోబు గ్రంథం ఒక అద్భుతమైనటువంటి మనకి ఉదాహరణగా కనపడతా ఉంది. ఎందుకో తెలుసా? యోబు యొక్క జీవితంలో ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే ఒకేసారి విపత్తులు తనల్ని చుట్టుముట్టినప్పుడు. ఒక పక్కన పిల్లలు చచ్చిపోయారు, ఒక పక్కన ఆస్తులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఇంకో పక్కన పనివాళ్ళు పోయారు, ఇంకో పక్కన ఇళ్ళు కూలిపోయినాయి. అన్ని పక్కల నుండి ఎప్పుడైతే విపత్తు యోబు యొక్క జీవితంలో సంభవించిందో వెంటనే యోబు యొక్క భార్య ఎట్లా ప్రతిస్పందించిందంటే, ఇంకెందుకయ్యా దేవుణ్ణి శపించి చచ్చిపోరాదు అని అంది. అంటే ఆవిడ ఎక్కడ ప్రారంభమైంది? సమస్య దగ్గర ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, యోబు యొక్క 3 స్నేహితులు వచ్చారు యోబుని పరామర్శించడానికి. వాళ్ళు కూడా ఎక్కడ ప్రారంభించారంటే యోబు యొక్క సమస్య దగ్గర ప్రారంభించారు. దేవుని దగ్గర వాళ్ళు ప్రారంభించలే. సమస్యను వాళ్ళు అనలైజ్ చేయడం ప్రయత్నం చేశారు, సమస్యను వాళ్ళు వివరించడానికి ప్రయత్నం చేశారు. సమస్య ఎట్లాంటిదో, సమస్య ఎందుకు వచ్చిందో కారణాలను వెతకడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? సమస్య ఎందుకు వచ్చిందో యోబుకి తెలియదు, యోబు స్నేహితులకి తెలియదు,
సాతానుగాడు ఎంతవరకు తన జీవితంలో పనిచేశాడో అది కూడా యోబుకు తెలియదు. ఆ మాటకు వస్తే దేవుడు యోబుతో మాట్లాడినప్పుడు సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి కారణం ఆయన చెప్పనే లేదు. గాడ్ విల్ నెవర్ టెల్. ఆయనకు అవసరం లేదు. ఆయన ఏం చేశాడు? సమస్యలో దేవుణ్ణి ఎట్లాగా చూడాలి అనేటువంటి విషయాన్ని ఆయన యోబుకు నేర్పించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, డోంట్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లం, స్టార్ట్ యువర్ లైఫ్ విత్ గాడ్. నువ్వు ప్రాబ్లంని చూస్తే నువ్వు దేవుణ్ణి సమీపించలేవు. ప్రాబ్లం గురించి నువ్వు కనుక ఆలోచించడం ప్రారంభిస్తే నీ జీవితంలో ప్రోగ్రెస్ అనేటువంటిది ఉండదు. ఆ మాటకోసే నువ్వు దేవునితో నీ జీవితాన్ని ప్రారంభిస్తే, దేవుని అధికారం కిందకి, దేవుని ప్రణాళిక కిందకి కనుక నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వస్తే అప్పుడు సమస్యను కూడా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే యోబు గ్రంథంలో మీరు చివరి 42వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అద్భుతంగా యోబు 3 విషయాలు ఒప్పుకుంటాడండి. నేను అంటాను, జోబ్ యొక్క 3-fold కన్ఫెషన్ ఏంటో తెలుసా? 42వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటేనే. దాని అర్థం ఏంటో తెలుసా? యోబు ఒప్పుకునేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, లార్డ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. నా జీవితము నీ ఆధీనములో ఉంది. రెండో కన్ఫెషన్ ఏంటో తెలుసా? 3వ వచనంలో అంటున్నాడు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తినే. యోబు తన బుద్ధిహీనతను, తన అసమర్థతను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. 3వ విషయం ఏంటి తెలుసా? 42వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. దాని అర్థం ఏంటో తెలుసా? లార్డ్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు క్వశ్చన్ యూ. యోబు తన అనుభవం అంతా తర్వాత కూడా, అప్పటి వరకు యోబు యొక్క మాటల్లో తన యొక్క నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి యోబు, తాను మంచివాడినని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి యోబు, తనలో ఏ లోపము లేదని తన స్నేహితులకు ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి యోబు, దేవుడు తనని సంధించినటువంటి టైంలో 3 విషయాలు ఒప్పుకున్నాడు. 1, ప్రభువా, నా జీవితం నా కంట్రోల్లో లేదు, నీ కంట్రోల్లో ఉంది. మొట్టమొదటి విషయం. 2ది, ప్రభువా, నా బుద్ధిహీనతను, నేను ఏదైతే తెలియకుండా మాట్లాడానో దాన్ని నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. 3వది, ఆయన అంటున్నాడు, ప్రభువా, నువ్వు చేసినటువంటి పనులను ప్రశ్నించేంత గొప్పవాడిని నేను కాదు, నిన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని నేను కాదు అని యోబు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియులారా, గమనించండి, జీవితం గనక మనము సరైన రీతిలో మనం ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ గాడ్ అండ్ దెన్ అప్రోచ్ యువర్ ప్రాబ్లం. డోంట్ స్టార్ట్ విత్ యువర్ ప్రాబ్లం అండ్ ట్రై టు థింక్ అబౌట్ హూ గాడ్ ఈస్. అది రాంగ్ అప్రోచ్. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి పని అదే. మీరు వైరస్ని చూసి దేవుణ్ణి అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, దేవుణ్ణి మీరు అర్థం చేసుకుంటే ప్రాబ్లము దేవుని యొక్క సర్వాధికారంలో ఆయన ముందుకు నడిపించగలడు అనేటువంటి ధైర్యం మనకు ఏర్పడుతుంది. ఆ మాటకు వస్తే ప్రపంచంలో అనేక మార్లు అనేకమైన విపత్తుల్లో మానవుడు చిక్కుకున్నాడు. కానీ అన్ని విపత్తుల్లో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ప్రపంచ మానవ చరిత్ర దేవుని చేతిలో ఉంది. ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి అంశము మీద దేవుని యొక్క సర్వాధికారం ఉంది.
ఈ సృష్టిని నువ్వు నేను కంట్రోల్ చేయలేం, దేవుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించేంత వరకు కూడా మన జీవితాల్లో సంతోషము సమాధానము లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసాడానికి ఇష్టపడుతున్నాను. అందువల్ల యోబు వలె దేవుని యొక్క సర్వాధికారాన్ని మనం అర్థం చేసుకొని, ప్రభా నాకు అర్థం అయినా అర్థం కాకపోయినా నేను నిమిత్త మాత్రుణ్ణే, నేను ప్రభా నీ సృష్టిలో నేను జీవిస్తున్నాను కనుక నా జీవితాన్ని నీ అధికారం కిందకి తీసుకురావటం అనేటువంటిది అది నాకు క్షేమము అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది నీ వాక్యాన్ని బట్టి అని నువ్వు స్వతంత్రంగా దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని అప్పగించుకుంటే కానీ నీ జీవితంలో ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కోలేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ లివింగ్ ఇన్ గాడ్స్ క్రియేషన్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్ అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు అని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. ఫైనల్గా ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు అంటే సింపుల్, యాక్సెప్ట్ గాడ్స్ అథారిటీ. దేవుని అధికారాన్ని నీ జీవితంలో నువ్వు ఒప్పుకో. ఆ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. ఎందుకంటే ఈ 103వ కీర్తనలో కీర్తనకారుడు ఆ మాటలతోనే తన యొక్క ప్రైజ్ని ఆయన ముగిస్తున్నాడు, తన స్తుతిని ఆయన ముగిస్తున్నాడు. 103వ కీర్తన 19వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆ విషయాన్ని మనం మొదటగా గుర్తించాలి. రెండోది అంటున్నాడు 20వ వచనంలో, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. దాని అర్థం ఏంటో తెలుసా? ద స్కోప్ ఆఫ్ ప్రైజ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. దేవుని చేత సృష్టించబడినటువంటి దూతలారా, దేవుడు సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆయనను స్తుతించండి. 3:21 వచనంలో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 4వ అంటున్నాడు 22వ వచనంలో, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సమస్త కార్యములారా ఆయనను స్తుతించడి. చివరిగా అంటున్నాడు, లెట్ ఎవ్రీవన్ ప్రైజ్ గాడ్. ఒక డాక్సాలజీతో ఆయన ఈ యొక్క కీర్తనను ఆయన ముగిస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన! దావీదు రాస్తున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు సన్నుతించాలో తెలుసా? నా ప్రాణము ఆయన ఆధీనంలో ఉంది అనేటువంటిది వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఈ లోకము ఆయన గుప్పెట్లో ఉంది, ఆయన అధికారంలో ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. ఈరోజు ప్రపంచంలో జరిగేటువంటి మానవ చరిత్ర దేవుని అధీనంలో ఉందనే సంగతి నువ్వు గుర్తించాలి. నీ జననము నీ మరణము దేవుని యొక్క అధికారంలో ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తించాలి. నీ మరణానికి మించి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దేర్ ఈజ్ మోర్ బియాండ్ టు లైఫ్ అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇవి నువ్వు అర్థం చేసుకొని దేవుని యొక్క అధికారం కిందకు నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వస్తే తప్పితే నేనంటాను మన జీవితాల్లో ఆ సంతోషము, ఆ సమాధానము, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేటువంటి కెపాసిటీ మనకి లోపిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న పడవను తయారు చేసుకున్నాడు, బొమ్మను తయారు చేసుకొని దాంతో ఆడుకుంటున్నప్పుడు ఆ పడవ నీళ్లలో కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే చాలా బాధపడ్డాడు. తర్వాత మరుసటి రోజు ఆ ఊరిలో అతను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కొట్లో ఆ యొక్క అద్దాల గదిలో
లేదంటే ఆ గ్లాస్ ఛాంబర్లో తాను తయారు చేసినటువంటి పడవ అక్కడ కనపడింది. వెంటనే ఆ చిన్నపిల్లవాడు ఆ యొక్క స్టోర్ యజమాని దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడు, సార్ ఆ పడవ నాది సార్, నన్ను తీసుకెళ్ళమంటారా అని రిక్వెస్ట్ చేస్తే కొట్టోడు అన్నాడు, లేదురా అబ్బాయి, దానికి మీద ప్రైస్ ట్యాగ్ ఉంది, ఆ యొక్క ధరను నువ్వు చెల్లించి నువ్వు ఆ పడవను తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అంటే అప్పుడు పిల్లవాడు బయటికి వెళ్ళాడు, చాలా కష్టపడ్డాడు, పని చేశాడు, ఆ కావాల్సినటువంటి డబ్బులు సంపాదించాడు. ఆ సంపాదించుకొని మళ్ళా తిరిగి ఆ కొట్టుకు వెళ్ళి ఆ యొక్క పడవను కొనుక్కొని ఆ పడవను చూసి ఆ పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నేను నిన్ను తయారు చేశాను, నేను నిన్ను పోగొట్టుకున్నాను, నిన్ను నేను తిరిగి వెతికి సంపాదించుకున్నాను, వెల ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, ఇప్పుడు నువ్వు నా దానవి, నిత్యము నువ్వు నా దానవి. ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని తయారు చేశాడు, దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మన యొక్క నిర్ణయాలను బట్టి మనము దేవుని మీద చూపించే ధిక్కారాన్ని బట్టి దేవునికి మనము దూరం అయిపోతే, పాపం యొక్క ఊబిలో మనం పడిపోతే, ప్రభు మళ్ళా తన సొంత కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకంలోకి పంపించి ఆయన శిలువ మీద మరణించటం ద్వారా తిరిగి ఆయన నిన్ను నన్ను తన యొక్క రక్తమును చిందించి ఆయన కొనుక్కున్నాడు. నీవు నేను ఆయనకు చెందినటువంటి వారము అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని, when life seems hard, the best thing to do is to bring your life under God's sovereign control. ప్రాబ్లం గురించి ఆలోచించమాక, నీ చుట్టూ జరిగేటువంటి పరిస్థితుల గురించి నువ్వు కంగారు పడమాక. దేవుడు సమస్తము తన ఆధీనములో ఉంచుకున్నాడనేటువంటి వాస్తవాన్ని మర్చిపోమాక. నీ జీవితము, నా జీవితం దేవుని యొక్క చేతిలో ఉన్నది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు మర్చిపోమాక. ఆ దేవునికి నీ జీవితాన్ని నువ్వు అప్పగిస్తే, దేవుని యొక్క సర్వాధికారానికి నీ జీవితాన్ని కనుక నువ్వు అప్పగించిన వాడవైతే నీ జీవితం అద్భుతంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే దేర్ ఈజ్ మోర్ టు లైఫ్ అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి దేవుని యొక్క సర్వాధికారం కింద తీసుకొని వచ్చి నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నువ్వు నేను నెరవేర్చేవాడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కాబట్టి బ్రింగ్ యువర్ లైఫ్ అండర్ గాడ్స్ కంట్రోల్. డోంట్ బి వరీడ్. భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్ను బట్టి దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. దేవుని మీ జీవితాల్లో అంగీకరించి, ప్రాబ్లం మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని యొక్క అధికారం కిందకి మన జీవితాన్ని తీసుకొని వచ్చి ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తే ఈ జీవితంలో మాత్రమే కాదు, నిత్యత్వములో బియాండ్ డెత్ దేవుడు మనకి సహాయం చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మీరు అంగీకరించి మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు చూసిన కృపను బట్టి మీకు వందనాలు. నీ వాక్యము మాతో మాట్లాడుతుండగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నిజమే, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభా మాకు అర్థం కాకపోవచ్చు, కానీ సమస్తము మీ ఆధీనములో ఉంది అనేటువంటి నీ సర్వాధికారానికి మా జీవితాలు అప్పగించుకొని మీరిచ్చేటువంటి సంతోషముతో ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన కృపను మీరు దయచేసి మీ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చబడటానికి మీరే కృప చూపించి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకి మనం ఆరాధనలో కలుసుకుందాం. ఆరాధనలో ప్రభు యొక్క బల్లను కూడా మనం పుచ్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.